ఈ వీడియోలో సమ్మర్ స్పెషల్ ఫేస్ ప్యాక్ని చెప్తున్నాను. దీనిలో మెయిన్ ఇంగ్రీడియంట్ కటోరా. సో మనకి కటోరా తెలుసు కదా. సో కటోరాతో ఈరోజు ఫేస్ ప్యాక్ చెప్తున్నాను. కటోరా బాడీలో హీట్ తగ్గిస్తుందని అందరికీ తెలుసు, బట్ ఫేస్లో కూడా చాలా వరకు గ్లో తెప్పిస్తుందని, అలాగే హైడ్రేట్ చేస్తుందని తెలుసా. ఈరోజు వీడియోలో మనం ఈ ఫేస్ ప్యాక్ ఎలా చేసుకోవాలో, ఎలా వాడాలో చెప్తాను. కటోరాని ఫస్ట్గా సోక్ చేసుకోవాలి. సోక్ చేసిన కటోరాని మిక్సీ చేస్తే ఇట్లాగా జెల్లాగా అవుతుంది. ఇలా జెల్లాగా అయితే ఏమవుతుంది, మనం ఫేస్ ప్యాక్ చేసి పెట్టుకోనేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, దీనిలో 1/2 స్పూన్ బేకింగ్ సోడా, అంటే వంట సోడా వేసుకుంటే, బేకింగ్ సోడా ఏం చేస్తుందంటే మన ఫేస్లో ఉన్న ట్యాన్ని రిమూవ్ చేస్తుంది. అలాగే షుగర్ కూడా 1/2 స్పూన్ వేసుకోవాలి. ఈ షుగర్ ఏముంటుందంటే మన స్కిన్ మీద ఉన్న డెడ్ స్కిన్ని స్క్రబ్ లాగా పనిచేస్తుంది. తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్ బేసన్, శనగపిండి. మనం దీనిలో శనగపిండి వేసుకోవచ్చు, శనగపిండి పడని వాళ్ళు బియ్యపిండి వేసుకోవచ్చు, అలాగే మిల్తానీ మిట్టి వేసుకోవచ్చు. బాగా ఉన్న వాళ్ళైతే గంధం పొడి కూడా వేసుకోవచ్చు, కానీ ఒరిజినల్ గంధం పొడి అయితేనే బెస్ట్ అనమాట. సో దీన్ని ప్యాక్ లాగా చేసుకుంటే ఇలా జెల్ లాగా అవుతుంది. సో దీన్ని మనం యూస్ చేసుకోవాలి. సో ఇది ప్యాక్. కానీ ఎలాగో సోడా ఉప్పు చెప్పాం కదా అని చాలా వీడియోస్లో చూపించినట్టుగా సోడా ఉప్పులో టూత్పేస్ట్, నిమ్మరసం ఇలాంటివి వేసి ఫేస్కి అయితే అప్లై చేయొద్దు. చాలా బ్లీచింగ్ ఏజెంట్స్ ఉంటాయి దాంట్లో. ఏదో ఒకటి వాడుకోవడం బెస్ట్, కానీ ఇట్లా అన్నీ కలిపేసి మిక్సీ చేసేసుకొని పేస్ట్ చేసేసి, అది ఫేస్ కదా, దాన్ని రుద్దడం అలాంటివి చేయకూడదు. సో చాలా సెన్సిటివ్గా ఉంటుంది. సో సెన్సిటివ్గానే చూసుకోవాలి మనం. నేనైతే ఇప్పుడు తిన మీద ఎలాంటి క్లెన్జింగ్స్, సోపు ఏమీ వాడలేదు. జస్ట్ ఎలా ఉందో దాని మీదే సేమ్ ప్యాక్ పెట్టేశాను. పెట్టిన తర్వాత బాగా ఆరిపోయాక కొద్దిగా స్క్రబ్ చేస్తూ రిమూవ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇది ఆరడానికి కూడా 20 మినిట్స్ పడుతుంది. నేను ఎలాంటి ఫిల్టర్స్ వాడకుండా చూపిస్తున్నాను. గొప్ప రిజల్ట్స్ అంటే వచ్చేది, కానీ రిజల్ట్స్ ఫస్ట్ టైంకి ఇట్లా ఉంది అంటే వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ చేస్తే మన స్కిన్ చాలా హైడ్రేట్ అయ్యి ఫేస్ చాలా మంచిగా గ్లోగా అవుతుంది. సో అందుకని ఇంత నీట్గా చూపించాల్సి వస్తుంది. సో బాగా ఆరిపోయాక ఇలా చేతికి అంటదు. అప్పుడు మనం ఏం చేయాలి అంటే లైట్గా వాటర్ తీసుకొని లైట్గా స్మూత్గా జెంట్లీగా మసాజ్ చేసి రిమూవ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇందులో మనం ఎలాంటి కెమికల్స్ వాడలేదు, క్రీమ్స్ వాడలేదు, అంతా ఇంట్లో దొరికే వస్తువులే. కాంబినేషన్స్ కరెక్ట్గా ఉంటాయి. అంటే కాంబినేషన్స్ అంటే కొంచెం సోడా ఉప్పు వేసాం, అది చాలా వరకు మనకి ట్యాన్ రిమూవ్ చేయడానికి ఉంటుంది. అలాగే కటోరా స్కిన్ని కూల్ చేస్తుంది. అసలు ప్యాక్ వేసుకున్నప్పుడు అయితే మంచి కూలింగ్గా ఉంటుంది అనమాట. ఈ సమ్మర్లో ఇది వేస్తే భలే ఉంది. సో మీరు కటోరా ఒకవేళ కూల్ వాటర్ ఫ్రిడ్జ్లో పెట్టడమో, లేకపోతే కొంచెం కూల్ వాటర్తో మిక్సీలో వేసి జెల్ చేసుకునేటప్పుడు చేస్తే ఇంకా మంచిగా అనిపిస్తుంది. సో నేనైతే మాత్రం ఫిల్టర్ పెట్టకుండా క్లీన్ చేసి చూపిస్తున్నాను. సో 1 టైంకి ఈ ఫోర్ హెడ్ మీద ఉన్న డార్క్నెస్ చూడండి చాలా వరకు రిమూవ్ అయిపోయింది. సో రిజల్ట్స్ అయితే ఎలాంటి ఫిల్టర్ వాడకుండా చేస్తున్నాను. వన్స్ మీరు కూడా ట్రై చేస్తే మాత్రం కంపల్సరీగా నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఇది రిజల్ట్స్. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ మీ. థ్యాంక్ యూ.